Welcome to my channel, Motivating Moksha. ఇది పచ్చడికి నానేస్తాను. పులగం చేస్తున్నాము మనము. పులగానికి వంకాయ పచ్చడి, పచ్చి పులుసు చేసుకుంటాం మనము. ఓకేనా? ఇది పచ్చడికి నానేస్తాను. ఓకే, సరేనా? Let the tamarind soak for a few minutes. పచ్చడికి పాప ఓకే అవ్వ. ఒక రవ్వ నూనె వేయాలా, ఏదో ఒక గింజ ధనియాలు, Add some cumin seeds. ఈ పచ్చిమిర్చి మనకు సరిపోయేమైన, ఓకే, వేరాలో సరిపోయేమైన వాళ్ళు వేసుకోవాలి. ఇది పచ్చడికా? పచ్చడికి కొబ్బరి, ఉప్పు, ఓకే, పచ్చిమిర్చి, కాస్త నూనె వేసి ఓకే, వంకాయ వేస్తాం. ఓకే అవ్వ. Before frying, you need to cut the brinjals into pieces as shown in the video and put them in a bowl of cold water. నూనె వేసి ఓకే, వంకాయ వేస్తాం. ఓకే అవ్వ. నరికెట్టుకుని రెండా? రెండు. ఓకే, మనకు రెండు సరిపోతాయి. కూర ఇది మగ్గాలి, మూత పెట్టేస్తా. టర్మరిక్ వేస్తాను పాప ఓకే. పచ్చడికి. ఇదంతా మిక్సీ ఇదంతా మిక్సీ పట్టుకొని After grinding, it looks like this. చింతపండు నానేసుకున్నాం కదా, చింతపండు ఓకే, Add some jaggery. ఇళ్ళల్లో వాళ్ళ ఇళ్ళల్లో తినే మటుకైతే వేసుకోవచ్చు, లేదంటే ఉత్తది వేసుకోవచ్చు. నన్ను ఓకే. After grinding, add some chopped onions. Add the fried brinjals into the mixie jar. పులగానికి కావాల్సినమ్మా. ఓకే అవ్వ. మన ఇంటికి ఒక గ్లాస్ సరిపోతుంది. ఇంకా కొన్ని వేస్తాండ. ఓకే, పచ్చి పులుసు ఉన్నాయి కదా, ఇదో ఓకే, 3 చెటాకులు మైన కలిపి కడిగేసి తర్వాత ఉప్పు పసుపు వేయాలి. ఓకే, మన బియ్యానికి ఒకటికి 3 పడతాయి. ఓకే అవ్వ. ఎవరి బియ్యానికి ఒక్కొక్కరికి 2.5 పడతాయి. మనకు 3 పడతాయి కాబట్టి 3 వేసి ఇంకొక అర్థం వేస్తాం. ఎగస్ట్రా వేసిందే పెసర బెల్ల అవును దానికి. ఓకే, ఆ ఎగస్ట్రా వేసిన దానిలో కిన్నీళ్ళు. ఓకే అవ్వ. మళ్ళా కావాలంటే ఇట్లా చూసుకోవచ్చు. ఈ గిర్రెల వరకు ఇట్లా ఈ గిన్నె సెంటర్ గిర్రెలు ఉంటాయి. అవును, ఆ గిర్రెలు సరేసురు అనుకుంటారు దానిలో. ఓకే, ఓకేనా? కొంచెం తక్కువ ఉన్నాయి, కొంచెం వేస్తాను. ఓకే, పులగానికి ఉప్పు వేసుకోవాలి. ఓకే, ఒక స్పూన్ పచ్చగా రావాలి కదా అన్నము, దానికి ఇది 2 స్పూన్ పసుపు. ఇది పిల్లలు పెద్ద మనిషి అయినప్పుడు వండి మట్టి మూకుట్లో పెడతారు ఫస్ట్ రోజు. అది పాప. అవర్ పులగం ఇస్ రెడీ. ఇది పచ్చి పులుసుకు నానేస్తాను. ఓకే అవ్వ. ఉండట్లే ఉండు. ఉప్పు, ఓకే, బెల్లం కొంచెం ఎక్కువే పడుతుందమ్మా. ఓకే, Soak the tamarind. పచ్చి పులుసుకు పాప ఇవి ఓకే, 2 పప్పులు, పుట్నాల పప్పులు, 2 శనక్కాయ పప్పులు. ఓకే, అమ్మదనం వచ్చేదానికి వేసుకుంటాము. ఓకే, మిక్సీ పడుతున్నా పాప. ఓకే అవ్వ. మెత్తగా చేస్తానా, ఓకే అవ్వ. పిసుక్కుంటానా. మనం పుట్నాల పప్పులు శనక్కాయ పప్పు వేసుకునే కదా, ఆ పొడి
ఇంకా తర్వాత పెట్టాలి పోపు పెట్టి ఆ పెనము దాని మీద పెట్టుకోవాలి పొయ్యి మీద. ఓకే అవ్వ. Heat some oil for tempering. కొంచెం జీలకర్ర, కొన్ని ఉద్దిపప్పు, కొన్ని శనగపప్పు, కరివేపాకు ఓకే. అన్నీ వేసుకోవాలి. మిరపకాయ, ఓకే. ఎర్రగడ్డ, ఓకే. అవి ఉడుకుతాయి కానీ ఆడే ఉండాలి, లేదంటే పొంగిపోతాయి. ఓకే. పప్పుల పొడి చెనక్కాయ పప్పులు వేసినాం కదా, పొంగుతాయి. ఊరిక కుత్త ఉడుకుతానే ఆఫ్ చేసేయడమే, అంతే బాబు. అంత బాబా అట్లా పొంగి వస్తుంది, ఈయనే ఉండాలి. ఓకే. కాయలు అయిపోయింది కదా, ఆఫ్ చేస్తాం. ఓకే. పచ్చి పులుసు రెడీ.